యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? యేసు నామంలో మీ అందరికీ క్షేమం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగే ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. రేపు ఆదివారం మీరు రండి, మీ కుటుంబాలతో రండి. దేవుడు మీతో మాట్లాడతాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి, ఊహించని మేలుతో నింపుతాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపబోతూ ఉన్నాను. ఎవర్ లాస్టింగ్ గ్రేస్ గాడ్ ఈస్ గోయింగ్ టు షో యూ. దేవుడు ఉన్నతమైన కృపను, శాశ్వతమైన కృపను మీకు దేవుడు చూపబోతున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ తల్లి, తండ్రి, కష్టాల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? భయపడద్దు. దేవుడు శాశ్వతమైన కృప చూపబోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన కృప చూపుతాడో పడిపోయిన నీవు తిరిగి నిలబడతావు, చితికిపోయిన నీవు మరలా కట్టబడతావు, పోగొట్టుకుని నీ ఆరోగ్యం తిరిగి మరలా పొందుకుంటావు. మునుపటి కంటే కూడా అధికమైన మేలు కలుగజేసేది దేవుని కృప. అలాంటి శాశ్వతమైన కృప దేవునికి ఇవ్వబోతున్నాడు. దావీదుకి దేవుడు తన కృప ఇచ్చాడు గనుకనే గొర్రెల కాపరి గొప్ప రాజు అయిపోయాడు. ఈరోజు ఒకవేళ నీ స్థితి హీనంగా ఉందేమో, నీ బంధువులు, నీ స్నేహితులు, రక్త సంబంధులు అందరూ నీ జీవితం అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది, మీరు అప్పులు అయిపోయి, ఇల్లు లేదు, స్థలం లేదు, ఒక ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎన్నో మాటలు, నిందలు మీరు భరిస్తారు. దావీదు జీవితంలో కూడా ఎన్నో నిందలు, అవమానాలు, వెలివేసిన తనము అతనిలో కనబడుతున్నాయి. అయితే ఎప్పుడైతే దేవుడు తన కృప చూపించాడో గొప్ప రాజుగా దీవించబడ్డాడు. ఈరోజు ఒకవేళ నీవు కూడా అలాంటి స్థితిలో ఉంటే గనక ప్రభు నీతో చెప్తున్నాడు, శాశ్వతమైన కృప నీకు చూపబోతున్నాను. ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు. నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నావు. ఈ రోజున కన్నీరు, ఈ రోజున వేదన, దుఃఖం నీ జీవితంలో ఉండదు, కనుమరుగైపోతుంది. దేవునికి ఆశీర్వాదం, దీవెన నీకు సొంతం కాబోతుంది. నీ పిల్లలు గొప్ప స్థితికి వెళ్ళబోతున్నారు. నీ భర్తను దేవుడు పట్టుకోబోతున్నాడు, నీ భార్యను దేవుడు పట్టుకోబోతున్నాడు, నీ పిల్లలను దేవుడు పట్టుకోబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన కృప నీ కుటుంబంలో ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధునికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? యేసు నామములో ప్రతి బిడ్డను మీరు దీవించండి. శాశ్వతమైన కృప చూపిస్తున్న ప్రభు నీకు వందనాలు. ఒక సహోదరి నాకు కనబడుతుంది, ఒళ్ళంతా కూడా ఎలర్జీతో బాధపడుతున్న, ఒక సోరియాసిస్ లాగా నీకు వచ్చేసింది. ప్రభు నేను తాకుతున్నాను ఇప్పుడే. హల్లెలూయా. దేవుని శక్తి నేను తాకుతూ నేను చూస్తూ ఉన్నాను. మరొక బ్రదర్ గుండెలో సమస్యతో, ఒక విధమైన నొప్పితో బాధపడుతున్నావు. ప్రభు ఇప్పుడే ముడుతున్నా నేను వేస్తున్నాములో సంపూర్ణమైన విడుదల కలుగుతున్నాయి నీకు ఇప్పుడే. గొప్ప కార్యాలు జరుగునుగాక. లక్ష్మణ్ రావు ప్రభుని తాకుతున్నాడు ఇప్పుడే. గొప్ప స్వస్థత కలుగునుగా కేస్తున్నాములో. దీనా కుమారి ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు. గొప్ప కార్యం జరుగుతున్నాయి. ఏస్తున్నాములో ఆయన కృపణకు విడుదల చేయుచున్నాను. ఏస్తున్నాములో సూర్యకాంతం ప్రభు ఇప్పుడే తాకుతున్నాను నిన్ను. గొప్ప స్వస్థతను పొందుకుంటున్న వేస్తున్నాములో విడుదల కలుగునుగాక. ధనలక్ష్మి ప్రభు ఇప్పుడే తాకుతున్నాను నిన్ను. దేవునికి స్వస్థతను పొందుకుంటున్నా. హల్లెలూయా. ఐ రిలీజ్ ద హీలింగ్ పవర్ రైట్ నౌ. దేవుని స్వస్థత కలుగును గాక. ఎవరైతే నీరసంగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడే స్వస్థత కలుగుతున్నాయి మీకు యేసునామములో పొందుకోండి. హల్లెలూయా. ఒక్కొక్కరిని తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామం పెట్టి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ కుమారుడా, కుమార్తె, మై డియర్ సన్, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శాశ్వతమైన కృప చూపబోతున్నాను. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ బిజినెస్లో, నీ పాడి పంటలు, అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో మీరు దీవించబడబోతున్నారు, ఆశీర్వదించబడబోతున్నారు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.